హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాజీ ఆఫ్ తెలుగు. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్లో అయితే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకు డిసిసిబి బ్యాంక్స్ అని కూడా అంటారు. దీంట్లో 225 అయితే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో లోకల్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క లోకల్ క్యాండిడేట్స్ యొక్క జిల్లాల వారీగా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాలో అయితే మొత్తం 225 అయితే ఖాళీలు. వీటి యొక్క అప్లికేషన్ డేటు స్టార్టింగ్ వచ్చేసి 18th October 2025 అండి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 6th November 2025. ఆల్రెడీ అప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు December 2025 అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మనము, వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. కాకపోతే డిసెంబర్లో 2025 అయితే వాళ్ళు నిర్వహిస్తారు. ఈ జాబ్కి సంబంధించి పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే నెలవారీ జీతం కనుక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు 2nd October 1995 నుంచి 1st October 2007 మధ్యలో అయితే జన్మించి ఉండాలి. అండ్ 1st October 2025 వరకు అయితే వీళ్ళ యొక్క ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది కనుక చూసుకున్నట్లయితే మనకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. అంతేకాకుండా ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూఎస్సీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మరియు జనరల్ కేటగిరీ వాళ్ళకి 10 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ కేటగిరీలో కానీ, ఎస్టీ కేటగిరీలో కానీ, బీసీ కేటగిరీలో కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకు 15 years వరకు అయితే ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది మనకు ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజబిలిటీ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ సర్వీస్తో పాటు 3 years అనేది ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా భర్త చనిపోయిన ఆడవారు కానీ, కోర్టు ద్వారా డివోర్స్ తీసుకున్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళైతే 35 years వరకు అయితే ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 40 years వరకు అయితే ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్ డిసిసిబి బ్యాంక్ అంటే ఇంతకుముందు ప్రైవేట్ కానీ బ్యాంకు తరపున పెట్టుకున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి 30 నుంచి 35 years వరకు అయితే 30 నుంచి 35 years వరకు అయితే ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 500 అనేది ఫీజు అనేది ఉంటుంది. జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ అనేది ఫీ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్జామ్ సంబంధించి మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎగ్జామినేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది, 120 minutes. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 160 ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 160. అంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకు 1 mark, 160 marks అయితే ఉంటుంది. అండ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 marks అనేది కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతే ఆన్సర్ అనేది ఫుల్ చేయాల్సిందిగా ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ అనేది మనం ఈ యొక్క ఫామ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ చేయాలి. దాని తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఫోటోగ్రాఫ్ అండి, లేటెస్ట్ 3 months లోపల ఉన్న తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది ఉండాలి. లెఫ్ట్ సైడ్ థంబ్ ఇంప్రెషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా క్యాపిటల్ లెటర్స్ అనేది మొత్తం ఫిల్ చేయకూడదు. మనం ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నామో అప్లికేషన్ ఫామ్లో అప్పుడు క్యాపిటల్ లెటర్స్ కాకుండా ఫస్ట్ ఒకటి క్యాపిటల్ ఉండాలి. ఆ తర్వాత తీసుకున్న లెటర్స్ ఏవైతే అవి స్మాల్లో ఉండాలి. వీటితో పాటు మన సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో అది నేను కామెంట్స్లో పింగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.